Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలోని శారదా నికేతన్ ప్రైవేట్ పాఠశాలపై DSF నిరసన తెలిపింది. పాఠశాల బయట ఫీజుల పట్టిక ప్రదర్శించాలని, అక్రమ ఫీజుల వసూళ్లపై విచారణ జరిపి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. DPT, DEO కార్యాలయాలకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మురళి మాట్లాడుతూ పాఠశాల నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపించారు. గ్రౌండ్, పార్కింగ్ సౌకర్యాలు కూడా లేని ఈ పాఠశాలకు అనుమతి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. శారదా నికేతన్ పాఠశాలలపై తక్షణమే విచారణ జరిపి దాని గుర్తింపును రద్దు చేయాలని DSF కోరింది. ఈ కార్యక్రమంలో పలువురు DSF సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ ఆదోని డివిజన్ లోన డిప్యూటీఓ కార్యాలయంలోన దగ్గరికి రావచ్చి ధర్నా చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆదోని పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ శారదా నికేతన్ పాఠశాలలోన బహిరంగంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల పట్టిక అయిపోకున్నట్ల ఈరోజు ఇష్టానుసారంగా ఫీజుల విషయంలో దోపిడీ చేస్తున్నటువంటి పాల్పడుతున్నటువంటి శారదా నికేతన్ పాఠశాల పైన తక్షణమే విచారణ చేసి తక్షణమే స్కూల్ గుర్తింపు రద్దు చేయాలనేసి DSF విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ రోజు అధికారులు ఒక శారదా నికేతన్ ప్రైవేట్ పాఠశాలకు గ్రౌండ్ లేదు, పార్కింగ్ ప్లేస్ లేదు, ఏదో ఒక సందులో పాఠశాల పెట్టి ఈ రోజు నడుపుతా ఉంటే కనీసం అక్కడికి శారదా నికేతన్ మేనేజ్మెంట్ సార్ దగ్గరికి ఫీజుల విషయంలో మాట్లాడాలని పోతే మేము ఫీజులు ఒక చిన్న స్లిప్ లో రాసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే వసూలు చేస్తా ఉన్నాము అని ఈ రోజు శారదా నికేతన్ యాజమాన్యం చెప్తా ఉండడం జరుగుతుంది. పాఠశాల దగ్గరకు పోతే అయ్యా మీరు చిన్న స్లిప్ లో చూపించడం కాదు, ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా బహిరంగంగా ఫీజుల పట్టిక మీ బ్యానర్లు అయితే పబ్లిసిటీ 10th క్లాస్ రిజల్ట్ ర్యాంకులు ఇంత వచ్చినాయని పబ్లిసిటీ బ్యానర్లు వేసి చెప్తా ఉన్నారు కదా, అదే ఫీజులు బహిరంగంగా ఫీజులు పట్టుకేయండి బయట. మీకు అధికారులు ఏ విధంగా అయితే ఈ రోజు ఆ స్కూల్ పర్మిషన్ ఇచ్చారో ఖచ్చితంగా కూడా విచారణ చేసి గుర్తింపు రద్దు చేయకపోతే DSF కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు DSF విద్యార్థి సంఘంగా ముందుండబోతామని తెలియజేసుకుంటూ, అలాగే బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, ఇలా బస్సు ఫీజు అనేక రకాలుగా తల్లిదండ్రులకు విద్యార్థులకు మాయమాటలు చెప్పి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రోజు ఆదోనిలో ఏర్పడింది. అంటే అధికారులకు కనిపెడవా ఇవన్నీ ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కరోజు కూడా ఒక పాఠశాలనే ఈ రోజు ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి పాఠశాల ప్రైవేట్ పాఠశాల అయితే కార్పొరేట్ పాఠశాల అయితే MEO గారు కానీ డిప్యూటీఓ గారు కానీ ఒక్కరోజు ఈరోజు విద్యార్థి సంఘాలుగా వినతి పత్రాలు ఇస్తున్నారు. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని VIP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.